అందరికీ ధన్యవాదాలు. మీరు ఈరోజు చూస్తే ఒక మధ్యతరగతి కుటుంబానికైనా పేదవారికైనా కూడా మూడు ముఖ్యమైన సమస్యలు. అంటే నేను పెరిగిన వాతావరణానికి కానీ నేను సమాజం మీద నాకున్నటువంటి అవగాహన, ఒకటి పిల్లల స్కూల్ ఫీజు, రెండోది ఆరోగ్యం, హాస్పిటల్కి వెళ్తే మీరు, మూడోది సొంత ఇంటి ఖర్చు. ఈ మూడే ప్రతి మనిషికి కూడా భారమైనటువంటి పరిస్థితి. అయితే స్కూల్ మరి ఈ రోజున చాలా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, విపరీతమైన శాలరీస్ కూడా ఉన్నాయి. అయినప్పటికీ గవర్నమెంట్ స్కూల్స్ లో ఎన్రోల్మెంట్ తగ్గడం, గవర్నమెంట్ స్కూల్స్ లో ఫెసిలిటీస్ లేకపోవడం, దీంతో ఎక్కువ మంది ప్రైవేట్ నుండి వెళ్ళడం, ఇలా రకరకాల కారణాలు. మేము కూడా 9వ తరగతి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. అయినా కూడా ముందుకు యాక్చువల్ గా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటేనే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు మీకు పరిచయం అవుతారు, వాళ్ళకి ఆదరణ ఇస్తాయి, ఒక నిజమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. అందులో ఉద్దేశంగా ఈరోజు నారా లోకేష్ గారు తీసుకున్నారు కూడా, ఆయన కూడా అతి కష్టమైనటువంటి విద్యాశాఖ తీసుకొని అనేక రకాల సంస్కరణలు తీసుకొస్తా ఉన్నారు. పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్ అయితే కానీ, లీప్ అని స్పెషల్గా ప్రోగ్రామ్ పెట్టడం కానీ, పిల్లలకు మంచిగా మార్కులు వచ్చే విధంగా 100 డే 10th క్లాస్ ప్రోగ్రామ్స్ పెట్టడం కానీ, అదేవిధంగా నిడమల్లో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మోడల్ స్కూల్ తయారు చేయడం కానీ, ఇలా రకరకాల డిఎస్సి రిక్రూట్మెంట్ తోటి టీచర్స్ అన్ని ఎక్కడ గ్యాప్ లేకుండా చేయడం కానీ వారి స్థాయిలో వారు తీసుకొస్తా ఉన్నారు. అదేవిధంగా మా స్థాయిలో మేము చేయగలిగినంత, అంటే ఒక ఎంపీగా మా 5 కోట్లే ఉంటాయి సంవత్సరానికి. ఒక నియోజకవర్గానికి వచ్చేటప్పటికి 70 లక్షలు కలుపుతాము సంవత్సరానికి. అయితే ఎన్ని ఒక పని చేయాలంటే అందరినీ కలుపుకోవాలి సమాజం. ఇప్పుడు ఐటీసీ వారు ఉన్నారు, ఐటీసీ వాళ్ళు కొంత, ఎంపీ లాడ్స్ నుంచి కొంత, అదేవిధంగా ఈరోజు దాతలు ఉన్నారు, వారి నుంచి కొంత, వారికి కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు కూడా. ఒక్కొక్కళ్ళు అంటే ఇక్కడ పనిచేసే టీచరే 30,000 రూపాయలు ఉంటాయి. అంటే రకరకాల వ్యక్తులు ఉన్నారు. ఈ మహాదేవ బాబాయ్ గారు కుటుంబం 1,35,000, తిరుపతి రెడ్డి గారు 1,00,000 రూపాయలు, ఉన్నకి శ్రీనివాసరెడ్డి గారు 30,000, ఇంకా రకరకాల 3.5 లక్షల వాళ్ళు. ఐటీసీ వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఐటీసీ వాళ్ళు ఏంటంటే 80% వాళ్ళు పెట్టుకుంటారు, 20% చేస్తే చాలా వరకు టేకప్ చేస్తారు. అందులో ఇది ఒక్కటే కాదు, దాదాపుగా 1.5 కోట్ల రూపాయలతోటి అనంతపురం వాళ్ళు స్కూల్ కాంపౌండ్ వాళ్ళు, సంఘం జాగాల అదేవిధంగా పేరే చదువు కాంపౌండ్స్ వాల్స్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్. చూడటానికి సింపుల్ గా అనిపించిన కాంపౌండ్ వాళ్ళు లేకపోతే సేఫ్టీ ఉండదు. నుంచి అల్లరి చేస్తే సేఫ్టీ భయంతో పిల్లలు స్కూల్ పంపించడం అనేది తల్లిదండ్రులు తక్కువ. ఇలాంటి చిన్న చిన్నవి కూడా ఈ విధంగా సిఎస్ఆర్ కానీ, లోకల్ ఉండేటువంటి డోనర్స్ కానీ, ఎంపీ లాడ్స్, అన్ని రకాల వ్యక్తులతో కలిపి చేయడమే మా ఉద్దేశం. దీనికి కూడా ఈ కార్యక్రమానికి ముందుగా ఇందాక మాధవి గారు చెప్పినట్టు ఇక్కడ ఉన్నటువంటి తిరుమల నాగేశ్వరరావు గారు కానీ, కానీ అదేవిధంగా మేడం గారు కూడా వారికి ఉన్న 70 లక్షలు కూడా ఇచ్చారు మాకు. ఈ గుడికి ఏదో ఒకటి చేయమని మేము స్కూల్ సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే స్కూల్ అనేది అన్నిటికంటే ముఖ్యమైనది కాబట్టి ఏదేమైనప్పటికీ దీన్ని మంచిగా ఉపయోగించుకొని బాగా ఉంటారని, ఇంకా ముందు కూడా ఏ అవసరమైతే అవన్నీ చేస్తామని తెలుసుకుంటూ ఒకసారి మీ అందరికీ మంచి జరగాలనుకుంటున్నాం. అభినందించాలి. ఆ రోజు ఈ ప్రాంతంలో పిల్లల్ని ఢిల్లీ తీసుకొచ్చే విధంగా చేయడం మంచి కార్యక్రమం. చిన్నదే అయినప్పటికీ కూడా అది చాలా మందిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు, ప్రజలతో మమేకం అవుతున్నందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. నిరంతరం ఈ విద్య మీద, వైద్యం మీద, వాటికి కావాల్సిన మౌలిక వసతుల మీద దృష్టి పెట్టి అనేక సంస్థలు తీసుకొస్తూ, అనేక మౌలిక వసతులు కల్పన చేస్తూ మన ఈ డిస్ట్రిక్ట్ వైజ్ గా కూడా ఉన్నారు. అదే క్రమంలో జీజీహెచ్ లో కూడా ఇప్పటికే ఎన్నో రకాలైన అవసరాలను తీర్చడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో కొన్ని కోట్ల రూపాయల వసతుల్ని అందించడం జరిగింది. ఇప్పుడు విద్యకు వచ్చినప్పుడు అదే క్రమంలో మన ఎస్కేపిఎన్ స్కూల్లో ఎప్పటి నుంచో కూడా దాదాపుగా 6 సంవత్సరాల నుంచి కట్టి వదిలేసిన ఈ బిల్డింగ్ క్లాస్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ ఈ స్కూల్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ యొక్క క్లాసెస్ అన్ని కూడా ఆయన కట్టించడం ఇవ్వడం అనేది జరిగింది. విద్యార్థులకి ఇప్పుడున్న స్కూల్
సంక్షేమ నారా లోకేష్ గారు ఎంతో కృషి చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఎంపీ గారు కూడా ఒక చేయూతను అందించడం జరిగింది. అదే విధంగా మేము ఈ యొక్క నియోజకవర్గంలో వచ్చినప్పటి నుంచి కూడా ఈ స్కూల్ 4 సార్లు సందర్శించడం జరిగింది. ఇక్కడ కావాల్సిన మౌలిక వసతుల మీద చిన్న చిన్న అంశాల మీద దృష్టి పెట్టి వాటన్నింటినీ సాల్వ్ చేయడం కూడా జరిగింది. ఇదే క్రమంలో మరి సమాజంలో పీపుల్ కార్యక్రమం ఎంత ముఖ్యమో చంద్రబాబు నాయుడు గారు మనందరికీ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఐటీసీ వారు ఎప్పటి నుంచో కూడా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలతో ఎక్కడ అది అవసరమో దాని మీద దృష్టి పెట్టి మొక్కల పంపిణీ దగ్గర నుంచి కూడా నేడు బిల్డింగ్ కట్టేదాకా కూడా వారి యొక్క కృషి వారి యొక్క చేయూత అందిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇదే స్కూల్లో ఒక డైనింగ్ హాల్ ని పిల్లలు కింద కూర్చొని వారి చేయకుండా ఒక డైనింగ్ హాల్ నిర్మించి పిల్లలందరికీ కూడా సౌకర్యవంతమైన సిట్టింగ్ ని వారు అందించినందుకు వారికి కూడా సంతోషం. ఇక్కడితో ఆగకుండా మరి కాంపోస్టింగ్ చూపించడం కానివ్వండి, బిహేవియరల్ టెక్నాలజీ మెథడ్స్ చూపించడం కానివ్వండి, మరి ఐటీసీ వారి మిషన్ సునెహరా అనే ఒక భవిష్యత్తు కోసం పిల్లల భవిష్యత్తు కోసం అనేది ఒక మిషన్ ని క్రియేట్ చేసి ఒక పార్లమెంట్ ని చైల్డ్ పార్లమెంట్ ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి చిన్నతనం నుంచే పిల్లలకు రెస్పాన్సిబిలిటీ అనేది వాళ్ళు తీసుకురావడం అనేది చాలా చాలా గొప్ప ఆలోచన. అందుకు వారికి ఆ యాజమాన్యాన్ని శుభాకాంక్షలు చేస్తూ ఉన్నాను. అదేవిధంగా స్కూల్లో కూడా డిఓ గారు కానివ్వండి, ప్రిన్సిపల్ గారు కానివ్వండి, సలీం బాషా గారు, కాజావల్లి గారు ప్రత్యేక శ్రద్ధ చూపించి వారు వచ్చినప్పటి నుంచి కూడా అనేక మార్పులు ఈ స్కూల్లో తీసుకురావడం జరిగింది. మరి స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ అయిన మన ఐశ్వర్ గారు కానివ్వండి, అడప పద్మావతి గారు కానివ్వండి, వీరు కూడా వారి నిరంతరం ఇక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయో మా దృష్టికి తీసుకొచ్చే క్రమంలో వారు ఎక్కడా కూడా వెనకాడకుండా ప్రతి అంశాన్ని మా దృష్టికి తీసుకురావడం, ఈ రోజు లోకల్ నాయకులుగా బాధ్యత గల వ్యక్తులుగా మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మేము ఏదైనా చేయగలుగుతాం అన్న దానికి వారు కూడా నిదర్శనంగా ఉంటారు. కాబట్టి స్కూల్స్ యొక్క స్కూల్స్ యొక్క మౌలిక వసతుల కల్పనలో మేము కూడా నిరంతరం ముందుకే వెళ్తాము. ఈ స్కూలే కాదు, పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి స్కూల్ మీద ఇలాగ ఫోకస్ చేసి అక్కడ బేసిక్ నీడ్స్ అన్ని కూడా తీర్చి పిల్లలకి మంచి భవిష్యత్తు అందించే ప్రయత్నం చేస్తాం. మరి ఇదే స్కూల్ నుంచి గతంలో ఒక హామీ ఇవ్వడం జరిగింది. చక్కగా ప్రజలు కనపరిచిన వాళ్ళని ప్రోత్సహించే ఒక కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. అది నిరంతరం కొనసాగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి చెప్తూ మరి రేపు 10వ తరగతి రాయబోతున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి కాబట్టి మీరు అంతే స్ఫూర్తితో మీ చదువుని కొనసాగించండి. చక్కగా మీ భవిష్యత్తు బాగుంటుంది. మేమందరం మీకు అండగా ఉన్నామని మరొకసారి తెలియపరుస్తూ ఇందులో హాజరైన ముఖ్యంగా మా కేంద్ర మంత్రి వర్యులు చంద్రశేఖర్ గారికి వారి యొక్క చనువుకి అశేష